కోమలయ్య గారికి, గోమాస శ్రీనివాస్ గారికి, మన్మూరు అనిత గారికి, మల్లారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, రమణారెడ్డి గారికి, సంధ్యారాణి గారికి, అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే బార్ కౌన్సిల్ మెంబర్ ఉన్నప్పుడు, దాని తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ ఊళ్ళో పోయినా అక్కడ కోర్టు ఉందంటే కంపల్సరీ పోతాను. ఎందుకంటే అది నా కర్మభూమి. అడ్వకేట్గా ఈ పదవి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నీరుగొండ కోర్టు వేసుకొని కోర్టుకు పోవాల్సిందే. ఎందుకంటే అడ్వకేట్గా అది ఇప్పుడు నేను మా అరుణ్ జైట్లీ గారిని చూసేది. ఆయన సుప్రీంకోర్టు ప్రాక్టీస్ చేసేవారు. రాజ్యసభ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాగానే అది ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కాబట్టి ఎన్రోల్మెంట్ ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా నేను కోర్టుకు పోయేది. ఇప్పుడు కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నా కూడా వస్తాయి, చాలా కేసులు వస్తాయి. ఇక మా అబ్బాయి అడ్వకేట్ ఉండేవాడు, వాడిని డైవర్ట్ చేస్తున్నా కొన్ని. అంటే అడ్వకేట్గా ఉన్న ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఒక చామ్ అది చాలా గొప్పది. అంటే చాలా ఇది సర్వీస్ ఓరియంటెడ్, ఇది ఓన్లీ సర్వీస్ ప్రొఫెషన్. ఇప్పుడు అశోక్ మాట అన్నాడు, మా కోసం ఎవరు ఫైట్ చేస్తారండి. చాలా ఏళ్ళ క్రితం చిదంబరం ఇప్పుడు చేస్తున్నారు. నేను మా పార్టీలో కూడా చాలామంది అడ్వకేట్లు వస్తారు. నేను ఫస్ట్ వాడు చెప్తాను, నువ్వు కోర్టు పోతున్నావు అంటే పోతున్నావు. కోర్టు నల్ల కోర్టు వేసుకున్న తర్వాత మనం తప్పకుండా దాన్ని న్యాయం చేయాలి. కేసు ఉన్నా లేకున్నా అది కోర్టుకు పోతే ఒక అడ్వకేట్గా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడో నార్త్ ఇండియాలో కొన్ని పోయేది, నేను గట్టిగా మీటింగ్లో పెట్టి మాకు కావాలి తెలంగాణ కంటే దాదాపు 25 బార్లు డిస్ట్రిక్ట్ బార్. ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్స్తో కోర్టులు కట్టాలి అనేది నేను డిమాండ్ చేసింది నేనే. అది కాకుండా డిస్ట్రిక్ట్ చేసిన డిమాండ్ 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు మా అప్పుడు 1 లక్ష ఉంటుండే, 10 lakhs. దాన్ని కూడా నరసింహారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నిరంతరం, అప్పుడు రాజేంద్ర రెడ్డి గారు కూడా బార్ కోసం పెట్టాము, ఆయన కూడా నిరంతరం ఫైట్ చేసి ఆ రోజు అడ్వకేట్స్ కోసం ఎవ్రీ ఇయర్ చేసి వెల్ఫేర్ స్టాంప్ ప్రైస్ కూడా పెంచి దాన్ని కూడా మనం ఒక 10 లక్షలు అయినప్పుడు కూడా ఒక నామినల్ సపోర్ట్ టు ది ఫ్యామిలీ. ఎందుకంటే మనకు సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కూడా నేను చాలాసార్లు గవర్నర్ని కలిశాను. రేవంత్ రెడ్డి గారు కూడా నేను లెటర్ రాశాను, మాట్లాడాను. ఒకసారి కలిస్తే తప్పకుండా ఈ అడ్వకేట్స్ మీద అటాక్స్ జరుగుతామని మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. మొన్న కూడా ఒక అడ్వకేట్ మర్డర్ అయింది రీసెంట్గా. మీరు కూడా ప్రొటెస్ట్ చేసినట్టుంది దాని మీద. అంటే సమాజంలో క్రైమ్ పెరుగుతున్నప్పుడు సమయంలో అడ్వకేట్సే అసలు మనం సొసైటీని ప్రొటెక్ట్ చేసాం. బికాజ్ అడ్వకేట్ ఈజ్ సోషల్ ఇంజనీర్ బేసికల్గా. అడ్వకేట్ ఒక ప్రొఫెషన్, ఒక నోబుల్ ప్రొఫెషన్. మన మీదే అటాక్ అయితే సమాజము ఇక జస్టిస్ మీద నమ్మకం పెట్టుకోదు. మనం నీకు ఎక్కువ డీప్ పోదలుచుకోలేదు, కానీ అడ్వకేట్స్ మీద అటాక్ అనేది ఆగాలి. అది మంచిది కాదు. సమాజంలో కూడా అందరికీ చెప్తాను. ఎందుకంటే నీకు నచ్చకపోవచ్చు, అడ్వకేట్ నీ మీదనే కేసు వేసి ఉండొచ్చు, కానీ ఆయన ఈజ్ డూయింగ్ ఇట్ ఫర్ హిస్ క్లయింట్. ఆయన సొంత కోసం చేయట్లేదు, అతను న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఓడిపోయిన మా మదర్ అనేది, అరే నువ్వు మర్డర్ కేసు అందరూ ముద్దాయి కోసం కొట్లాడతారా, ఇదే న్యాయం అనేది. న్యాయం నేను అక్కడ కాదు, నేను నా దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం చేసిన వాళ్ళని చూస్తాను నేను అంతవరకే. కానీ అది నా వృత్తి. అది డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ పెట్టి అతను నొప్పి లేస్తుందంటే నీ బాడీలో ఉన్నటువంటి తప్పుని చేయడానికి నొప్పి ఇంజక్షన్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ప్రొఫెషన్, ఒక ఎథిక్స్ మనకు ఉండాలి. ఆ ఎథికల్ మనం పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా సొసైటీ ఆల్సో షుడ్ రెస్పెక్ట్ అస్. అడ్వకేట్ల మీద అటాక్స్ని మనం ఖండించాలి, అది దగ్గాలి. దాని ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. దేశవ్యాప్తంగా నేను తెలంగాణ సెంటర్గా చెప్పండి, దేశ చాలా ఇంపార్టెంట్, మనకు చాలా అవసరం కూడా అని చెప్పేసి భావిస్తూ రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్లో మా కొమరయ్య గారు అక్కడ మహేశ్వరి గారితో మాట్లాడతారు. మీరు కూడా అది ఇవ్వండి. ఒక క్వశ్చన్ కూడా చెప్పాను, రేస్ చేయమని చెప్పాను, వాళ్ళు చేస్తారు. మీరు రిప్రజెంటేషన్ కూడా తప్పకుండా. నేను కూడా రేపే నేను రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసి భారత సెషన్ కూడా నేను ఐ యూజ్ బికాజ్ జస్టిస్ అట్ డోర్ స్టెప్ అనే ఒక కాన్సెప్ట్ మీద మీరు ఇక్కడ తీసుకొని రావాలి. థ్యాంక్ యూ. మీ బార్కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐఎమ్ దేర్. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.